మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మయటన్న మాట మనకు అమ్మయటన్న మాట సుమకారమునందున తావియై మనోజ్ఞమ్మగు పూలమాలయై చల్లని పుష్పమునై సుమమ్ములందమ్ములు జిమ్ము తోటయై దాగుడు మూతల వెనదొంగయై కమ్మగ నెమ్మదిన్ నిలిచి కైతలలో కలకండలద్దెడిన్ అమ్మయటన్న మాట. మహాయుద్ధానికి ప్రారంభంలో కూడా మనిషి మనస్సు ఎంత విచిత్రంగా ఆలోచిస్తుందో మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 875వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. ధృతరాష్ట్ర మహారాజా ఏం చెప్పమంటారు అన్నాడు. అటు చూస్తున్నాడు, ఇటు చెబుతున్నాడు, అటు చూస్తున్నాడు, ఇటు చెబుతున్నాడు. దివ్య దర్శనం చేస్తున్నాడు, దాన్ని వాక్ ప్రదర్శనం చేస్తున్నాడు. నాయనా సంజయ, నాకు యుద్ధం కంటే ముందు ఒక్క విషయం తెలుసుకోవాలనుందయ్యా. భూమికి గాగ ప్రాణముల పోకదలంపక, భూమికి గాగ ప్రాణముల పోకదలంపక రౌద్ర ఘోర సంగ్రామము చేయుచుండుదురు రాజులు తొలియు, రౌద్ర ఘోర సంగ్రామము చేయుచుండుదురు రాజులు తొలియు. ఎంత తీపకో భూమి, ఎంత తీపకో భూమి, మునీంద్ర సంగతి సుబుద్ధము నీకు జగంబు, మునీంద్ర సంగతి సుబుద్ధము నీకు జగంబు. నాకు నీ భూమి తెరంగు చెప్పుము, నాకు నీ భూమి తెరంగు చెప్పుము, ప్రబోధ నిరూఢముగా సమస్తమున్. నాకు నీ భూమి తెరంగు చెప్పుము, ప్రబోధ నిరూఢముగా సమస్తమున్. ప్రమాదం అంచుల్లో ఉన్నవాడికి ఈ ఆసక్తి ఏమిటండి? అసలు కలిగిన ఆశ్చర్యకరమైన అనుమానం ఏమిటంటే, ఏమిటయ్యా భూమికి గాగ ప్రాణముల పోకదలంపక, భూమి కోసం రాజులు యుద్ధాలు చేయడమా? పోనీ ఇది మనతో రాలేదు, పూర్వం నుంచి ఉందా? దీనికోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు. అవేర స్వర్గం అదేదో మాటలన్నీ సృష్టించారా? అదేదో ఇంక విడిచిపెట్టకూడని ధర్మం కింద మాట్లాడారా? ఏమిటి అసలు ఏముంది ఈ భూమిలో? ఎందుకు ఈ భూమి కోసం కొట్లాట? ఈ భూమి మీద మనిషి ఉండేది ఎంతకాలం? బ్రతికెడిదెంతకాలము, ప్రభావము చూపడిదెంతకాలము, ఈ అతుకుల బొంతలో ఒకరికి ఆకులు ఒక్కరికింక పోకలంచు, ఇతరుల జుట్టుబట్టుకొని ఎంతకు పోరెదమో ఈ మానవా. మతకరి బుద్ధులన్ విడిచి మాధవునిన్ గురుతించు నెమ్మదిన్. సాగర ఘోషలో పద్యం. బతికిడిది ఎంతకాలం, అందులో మళ్ళీ మన ప్రభావం ఏదో ఆయన హయాం అంటారు. ఏదో చిన్నప్పుడు చాలా భాగం బాల్యంలో పోయింది, వృద్ధాప్యం వచ్చాక చేసేది ఏం లేదు. ఈ మధ్యలో ఏదో మహా అయితే 30 ఏళ్ళు, అందులో సగం మళ్ళీ నిద్రలో పోయింది 15 ఏళ్ళు. ఇక కాలకృత్యాలు కామకృత్యాలు 10 ఏళ్ళు పోయింది 5 ఏళ్ళు. గట్టిగా మన పౌరుషం చూపించిందంతా 5-6 ఏళ్ళు, 10 ఏళ్ళు లేదు. దీనికోసం ఇంతమంది జుట్టు పట్టుకుని ఇంత పోరాడాలా, ఇంత కొట్టుకోవాలా? ప్రతి మనిషి ఆలోచించడానికి అవసరమైన ప్రశ్న వేశాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే రచయిత ఇక్కడ తాను చెప్పదలుచుకున్న విషయానికి అవకాశం కల్పిస్తున్నాడు ధృతరాష్ట్రుడి ద్వారా. అది వ్యాసుని ప్రణాళిక. వేదవ్యాస వ్యంజిత విహారాన్ని హరిహరనాథుడిని అందుకోసం అన్నాడు భీష్మపర్వం ప్రారంభంలో. అసలు ప్రత్యేకం ఈ హరిహరనాథ స్తోత్రాల మీదే, ఈ ప్రతి ఆశ్వాసానికి ముందు వెనక ఉండే స్తోత్రాల మీదే కొందరు గ్రంథాలు రాశారండి ప్రత్యేకంగా. దాని మీదే పరిశోధన చేసి. ఎందుకంటే ఈ మొత్తం తిక్కన రాసింది 15 పర్వాలు, అందులో మళ్ళీ ఒక్కోదానికి కనీసం 4 ఆశ్వాసాలు వేసుకుని 60 ఆశ్వాసాలు. 60 ముందు ఒక పద్యం, వెనకాల 3 రాస్తారు. 4 60 × 4 ఏకంగా 240 పద్యాలు ఉన్నాయి. ప్రత్యేకం హరిహరనాథ స్తుతి. ప్రతిదీ అర్థవంతంగా చేసాడు ఆయన. ఏదో ఊరికే
శతక పద్యాలు చెప్పినట్టు టకటగా చెప్పలేదు, అంత్యప్రాసతోటి అలా చెప్పాల. శ్రీ సంపాదిలో చూసాం మనం ఎంత చక్కని యోగాభ్యాసం అంతా చెప్పాడు, నాద బ్రహ్మోపాసన చెప్పాడు, సాహిత్యం గురించి చెప్పాడు, పాదధ్యానం గురించి చెప్పాడు. అలాగే ప్రత్యేకించి కొంతమంది దీని మీద పరిశోధన చేసిన మహానుభావులు ఉన్నారు. అలాగే వేదవ్యాస వ్యంజిత విహార, వేదవ్యాసుడు తన పేరు మీద లోకానికి ఈ విషయాలు అందించదలుచుకున్నాడు. అందుకని ఒక అవకాశం కల్పించాడు ఇక్కడ రచయిత. ఎందుకంటే ఇవి చెప్పాలి. ఎందుకంటే భారతం కేవలం ఇతిహాసం కాదు, పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబ నిమకి కొనియాడుచుండ. కొంతమంది దీని పురాణం అంటారు. పురాణం అంటే ఏమిటి? సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. సర్గ సృష్టి చెప్పాలి, ప్రతి సృష్టి మళ్ళీ ప్రళయం, ప్రతి సృష్టి చెప్పాలి, పునఃసృష్టి. వంశం సూర్యచంద్ర వంశుల రాజుల వంశాన్ని వర్ణించాలి, మన్వంతరాలను వర్ణించాలి, మన్వంతరాల్లో జరిగిన విశేషాలు చెప్పాలి, వంశానుచరితం రాజుల వంశ చరిత్ర చెప్పాలి. అంచేత భూమి చరిత్ర లేకుండా రాజుల చరిత్ర ఎక్కడ? భూమి కోసమేగా పోరాడిందంతా అప్పటికి ఇప్పటికీ. అందుకని ఏమిటిది? భూమికిగాక ప్రాణముల పోకదలంపక ఘోర రౌద్ర సంగ్రామము చేయుచుండుదురు రాజులు తొలియు. ఇప్పుడంటే ఏదో కలికాలం వచ్చేస్తుంది, బుద్ధులు మారాయనుకుంటా. పూర్వం ఇలాగే చేశారు కదయ్యా. నిజం ఆలోచిస్తే అంతే కదా, పూర్వం చేయలేదా? దండయాత్ర లేవా? ఇప్పుడు ఇంకా నిజానికి ప్రపంచంలో యుద్ధాలు చాలా తగ్గాయి. పూర్వం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇప్పుడు యుద్ధ భయం ఎక్కువ, యుద్ధం తక్కువ. 71లో యుద్ధం చేసాం, మళ్ళీ ఇంతవరకు యుద్ధం. కానీ ఈ 40 ఏళ్ల బట్టి పాకిస్తాన్కి మనకి ఎప్పుడూ బాగుండలా. అదే వచ్చిన ఇబ్బంది. ఇప్పుడు అప్పుడు రాజుల్లో గొప్పతనం ఏమిటంటే వాళ్ళు దమ్ము తేల్చేసుకునేవాళ్ళు. ఈ అనవసర భయం వద్దు, వెళ్ళిపోదాం పద, ఓ దెబ్బేసేద్దాం, వాడు మనం తేలిపోతాం. సింహాన్ని వేటనట్టే. అందుకని అడవి పందిని వేటనట్టుగా 6 నెలలు చేయడం, అది జావదు మన సంపద. ఇప్పుడు ఎన్ని ఐక్యరాజ్యసమితి వ్యవహారాలని అడవి పంది వ్యవహారాలే, అది జావదు మన సంపద. అంతే. ఈ శత్రుత్వం పోదు, సంధి కుదరదు. క్రికెట్ మ్యాచ్ సహా అన్నిటికీ మనకు గొడవే. అంతకంటే ఏదో దెబ్బ తేలిపోతే అటు ఇటు అయిపోతుంది. పూర్వం వాళ్ళు అలా ఆలోచించేవారు, సుఖంగా ఉన్నారు. రహితమైంది, అప్పటికైనా మొత్తం రహితమైంది. ఇది కడుపులో పెట్టుకుని ఊరికే బాధపడడం, ప్రతి దానికి అనుమానం. వాడు పెళ్ళికి పిలిచినా వెళ్ళలేం, అలాగని వెళ్లకుండా ఉండలేము. అది తేల్చుకోవాలి. మైత్రి మొదలెట్టామంటే మైత్రి, శత్రుత్వం అంటే శత్రుత్వమే ఖచ్చితంగా ఉండాలి. ఇక లోపల శత్రుత్వం, పైకి మైత్రి, ఇది మనకే గుండెపోటు వస్తుంది. ఆ స్పష్టత లేదు నేటి రాజకీయ విధానంలో. ఆనాటి రాజకీయ విధానంలో యుద్ధమే అనే స్పష్టత ఉంది. అందువల్ల వాళ్ళు యుద్ధాలు ఎన్ని అనుభవించారో శాంతిమయ జీవితాన్ని కూడా అంత అనుభవించారు. కాబట్టి మహాకావ్యాలన్నీ రాయగలిగారు. కృష్ణదేవరాయ లాంటి స్వయంగా రాజకవి, కవిరాజు కూడా దీనికి దానికే తీసుకున్నారు వాళ్ళు. అది ఏమిటయ్యా, ఇది పూర్వం నుంచే ఉంది. ఇది అంచేత ఎంత తీపోకం భూమి. ఆ భూమి అంటే నేలంటే ఎంత ప్రేమయ్యా మనిషికి, ఎంత ప్రీతయ్యా. అప్పుడు భూమి ఒకటే, ఇప్పుడు భూమితో పాటు పదవులు మళ్ళీ ఎన్నున్నాయి. అందుకని ఏమిటి భూమి మీద మనిషికి ప్రేమ? అసలు భూమి అంతా తనదే కావాలనుకుంటాడు. అది నాకు ఒక్కసారి నువ్వు చెప్పడానికి నిన్నెందుకు అడుగుతున్నాను అంటే, మునీంద్ర సంగతి సుబుద్ధముని కుజగంబు. మునీంద్ర సాంగత్యం కారణంగా ఈ జగత్తంతా నీకు సుబుద్ధము, బాగా తెలుసును. బుద్ధము, సుబుద్ధము. వ్యాసుని యొక్క సాంగత్యం, వ్యాసుని యొక్క ఆశీర్వచనం నీకు ఉండడం వల్ల ఏదైనా నువ్వు గ్రహించి చెప్పగలవు, నాకు తెలుసు. నాకు నీ భూమి తెరంగు చెప్పుము ప్రబోధ నిరూఢముగా. ప్రబోధం తెలివి కలగాలి, అవగాహన కలగాలి. నిరూఢము ఖచ్చితమైన సమాచారం చెప్పేదో పుక్కిటి పురాణాల్లో మాట్లాడదు. భారతీయ శాస్త్రవేత్తలకి పౌరాణికులు ఉండే భూగోళ విజ్ఞానం అంతా ఇక నుంచి ఉంటుంది మీకు. భీష్మపర్వంలో మొదట విస్తృతంగా చెబుతాడు జంబూద్వీప రహస్యాలని. భారతీయులకు ఆనాడే అంత భూగోళ పరిజ్ఞానం ఉంది, విదేశీయులకు గందరగోళ పరిజ్ఞానం ఉంది. స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాహ సకాశాదగ్రజన్మనః అంటారు మనుస్మృతులు. ఈ దేశంలో పుట్టినటువంటి మేధావుల నుండి భూమండలంలో ఉండే ఇతర జాతుల వాళ్ళు వాళ్ళ చరిత్రలు తెలుసుకుంటారన్నారు. ఆయా దేశ చరిత్రల్లో ఉండే తత్వం అంతా అద్వైతానికి సమన్వయం చేసి రాసిందే సాగరఘోష కావ్యం. అది చదివిన ఈ దేశాల చరిత్రలన్నీ తెలుస్తాయి. తెలుగు రాని వాళ్ళ కోసం కూడా ఒక శుభవార్త, సాగరఘోష కావ్యం మొత్తం ఇంగ్లీషులోకి అనువాదం అయింది. డాక్టర్ రాధాకృష్ణయ్య గారిని మహానుభావులు, హైదరాబాద్ వాసులు, మంచి పండితులు మొత్తం ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. త్వరలో ఇంగ్లీషులో సాగరఘోష ముద్రింపబడుతుంది. విదేశీయుల కోసం ప్రత్యేకంగా, ఎందుకంటే విదేశాల చరిత్ర కూడా అందులో ఉంది. వాళ్ళ చరిత్ర కూడా మనదైన వ్యాఖ్యానంలో వాళ్ళకి తెలియజేయాలి కదా, వాళ్ళ బతుకులు ఏమిటో వాళ్ళకి చెప్పాలి కదా. అందుకని అది ఇంగ్లీషులో కూడా అనువాదమైంది. మొత్తం 1116 పద్యాల కావ్యం.
అలాగే ఈ దేశంలో పుట్టినటువంటి మేధావులు విదేశాలకి వాళ్ళ చరిత్ర వాళ్ళు చెబుతారయ్యా, వాళ్ళకి చెబుతారు, వాళ్ళకి ఏం తెలుసు కనుక. ఎందుకంటే ఇక్కడ తపస్సంపన్నులైన వ్యక్తులు ఉన్నారు, నిష్కల్మష చిత్తవృత్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, దేశభక్తి దైవభక్తి రెండూ కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆత్మజ్ఞానం కోసం తపించే మహానుభావులు ఉన్నారు ఇక్కడ. వ్యాసుడు వాల్మీకి వంటి వారు వినిపిస్తారు. అందుకని నువ్వు నాకు చెప్పవయ్యా ఆ విషయం అనలేను. అప్పుడు ఈయన అందుకుని ఒక మాట చెబుతున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా, మీకు తెలియంది కాదు. రాజులతో మాట్లాడేటప్పుడు ఈ మాట అంటూ ఉండాలి, వాళ్ళకి తెలియకపోయినా సరే. అధికారులతో మాట్లాడు, మీకు తెలియంది కాదు అంటూ వాళ్ళకి తెలియదని మనకు తెలుసు, అయినా సరే అనాలి. సరే, ధృతరాష్ట్రుడికి తెలుసు, ఇబ్బంది లేదు. పంచభూతాలలోనూ భూమి గొప్పది అన్నాడు. ఎందుకు గొప్పది? తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం సవాయేష పురుషోన్నరసమయ ఇత్యుపనిషతు అని ఉపనిషత్తుల్లో ఉంటుంది. సృష్టికి మూలం ఆకాశం, దానికి శబ్దం ఒక్కటే గుణం, ఇంకోటి తెలియదు. ఆకాశం నుంచి పుట్టింది ఆకాశాద్వాయు. వాయువుకి శబ్దంతో పాటుగా స్పర్శ వచ్చింది. వాయువు మనం స్పృశించి పెడుతుంది, తెలుస్తుంది. వాయోరగ్ని, మూడవది వాయువుకు పుట్టింది అగ్ని, దానికి శబ్దస్పర్శలతో పాటుగా రూపం కూడా ఉంది. అగ్ని మన కళ్ళకి కనపడుతుంది. శబ్దస్పర్శ రూపాలు, 3 గుణాలు. అగ్నేరాప, అగ్ని నుంచి పుట్టింది నీరు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది విద్యార్థులకి. అగ్ని నుంచి నీరు, అగ్ని మండుతుంది, నీరేమో దాన్ని ఆర్పుతుంది. అగ్ని నుంచి నీరు పడడం. తమరు H2O అన్నారు కదండి, సైన్స్ పుస్తకంలో చూసుకోండి. H2O అంటే హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు. హైడ్రోజన్ ఏమిటి? తనంత తాను మండిపోయే వాయువు. ఆక్సిజన్ ఏమిటి? మండడానికి సహకరించే వాయువు. మండిపోయే వాయువు, మండడానికి ఉపయోగపడే వాయువు కలిస్తే నీరు పుట్టింది అంటే మంట నుంచి నీరు పుట్టినట్టే కదా. వేదం నిజం.